హలో ఎవరన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా ఏదైతే ఉందో, టీజర్ ఏదైతే నవంబర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటారో ఆ టీజర్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏవైతే మహేష్ బాబు గారిని ఎట్లయితే చూడాలనుకుంటారో, మహేష్ బాబు గారిని మొత్తం వరల్డ్ వైడ్ ఏదైతే రాజమౌళి గారు ప్రజెంట్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టే టీజర్ కూడా కట్ చేశారు. ఆ టీజర్ కి కిరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా లాక్ చేశారు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఖచ్చితంగా ఇండియానే కాదు, వరల్డ్లోనే నాకు తెలిసి 123 కంట్రీస్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇండియా సినిమా 123 కంట్రీలు రిలీజ్ అవ్వడం ఇదే ఫస్ట్ సినిమా. ఖచ్చితంగా చలనచిత్ర ఏదైతే ఉందో వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా సినిమా ఏదైతే ఉందో అన్ని దగ్గరలో ఈ సినిమా అనేది పోయి ఒక కొత్త మార్క్ని, ఒక కొత్త రికార్డుని అయితే సృష్టిస్తుందని చెప్పేసి చిత్ర యూనిటే కాదు, సినీ ఇండస్ట్రీ మొత్తం అదే ప్లాన్ ఉన్నారు. ఖచ్చితంగా రాజమౌళి గారు అయితే మనందరికీ తెలిసింది. ఇంకా రాజమౌళి గారి గురించి మాట్లాడేంత ఇది కూడా మనకు లేదు. ఇంకా ఆయన స్థాయి, ఆయన విజనరీ, ఆయన ఆలోచన అవి ఏ రేంజ్లు ఉంటాయో, ఎవరి ఇమేజ్ ఎంత చేసుకుంటే అంత, ఎవరు ఎంత అనుకుంటే అంత. ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే చింపుకున్నాడు అంతే. ఇంకెనక సెకండ్ థాట్ కూడా అవసరం లేదు. ఎంతమంది టీజర్ కోసం వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.